నవ్య న్యూస్ సమర్పించిన వారు నాణ్యమైన విద్యను అత్యుత్తమ క్రమశిక్షణతో ఉద్యోగ కల్పనతో మేటిగా మహిళా సాధికారతే లక్ష్యంగా 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో విద్యార్థిని విజేతగా నిలుపుతోంది మా మలినేని లక్ష్మయ్య విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పుల్లడిగుంట గుంటూరు. జాతీయ స్థాయిలో MBA మరియు NAC A+ గ్రేడ్ తో పాటు UGC చే ప్రతిష్టాత్మకమైన అటానమస్ హోదా. కళాశాలలో నడపబడుతున్న కోర్సులు బీటెక్, MTech, MBA, MCA, ఫార్మసీ అండ్ డిప్లొమా. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, TCS, యాక్సెంచర్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థలతో పాటు వివిధ ప్రముఖ కంపెనీల్లో 470కి పైగా ఆఫర్లతో మా మలినేని విద్యార్థులు అద్భుతమైన ప్లేస్మెంట్ సాధించారు. మొదటి సంవత్సరం నుంచే ప్రాంగణ ఎంపిక లక్ష్యంగా బైటెక్సెల్ చే ప్రత్యేక శిక్షణ మరియు వివిధ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ. కౌన్సిలింగ్ కోడ్ MLEW. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 8886098898 మరియు 9885509898. మలినేని లక్ష్మయ్య విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, గుంటూరు. నమస్తే, నవ్య న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. రైతులు భయపడొద్దు, మోసపోవద్దు, మనది రైతు ప్రభుత్వం. పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలూరుతో కలిసి ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. బాపట్ల, చీరాల మండలాల తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న మత్స్యకారుల ఆందోళన. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, పట్టా భూములైనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న కలెక్టర్. యోగాతో రుగ్మతలకు చెక్ పెట్టొచ్చు. చీరాల వాడరేవు రోడ్లోని నగరవనంలో యోగా అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. పర్చూరు మండలం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం గోదామును ఆయన పరిశీలించారు. రైతులు భయపడొద్దు, మోసపోవద్దు, మనది రైతు ప్రభుత్వం. నల్లబర్లి పొగాకు చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. గురువారం పర్చూరు మండలం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం గోదామును ఆయన పరిశీలించారు. HDR, HDM రకం బ్లాక్ బర్లీ పొగాకు 1 క్వింటా ధర 12,000 రూపాయలు, HDX రకం పొగాకు 1 క్వింటా 6,000 రూపాయల ధరతో మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ప్రకటించారు. నల్లబర్లీ పొగాకును రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కొనుగోలు చేస్తుందని మంత్రి అచ్చెన్న తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరు రైతులు రాజుగా ఉండాలి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించేలా అన్ని వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. రైతుల కష్టాలన్నీ తీరుస్తున్నాం, రహదారులు, నీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. 90% రాయితీపై స్ప్రింక్లర్లు, బిందు సేద్యానికి సంబంధించిన యంత్రాలను పంపిణీ చేశామన్నారు. గత ధాన్యం కొనుగోలు బకాయిలు 1650 కోట్లను చెల్లించామన్నారు. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ఘనత ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిర్చి, మామిడి, కొబ్బరి, బ్లాక్ బర్లీ పొగాకు పంటలకు తీవ్ర సమస్య వచ్చిందన్నారు. మిర్చి ధర తగ్గకుండా సీఎం చంద్రబాబు ప్రణాళికబద్ధంగా మద్దతు ధరతో కొనుగోలు చేశారన్నారు. మామిడి పంటకు మద్దతు ధరను ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతుల పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చెప్పారు. చివరి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కొనుగోలు సాధ్యం కాదని రైతులు అపోహపడ్డారని, అసాధ్యాన్ని హస్త ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. విదేశీ మరక ద్రవ్యం అధికంగా వచ్చే బ్లాక్ బర్లీ పొగాకు పంటలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. పొగాకు పంట అత్యధికంగా పర్చూరు నియోజకవర్గంలో రైతులు సాగు చేశారని, వారికి ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందన్నారు. తదుపరి ఏ పంట వేసుకోవాలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రణాళికతో ముందుకు సాగాలని రైతులకు సూచించారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చిన కంపెనీలు ఇప్పుడు దిగుబడి రాగానే చేతులెత్తేశాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు అండగా నిలిచిందన్నారు. చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభించిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు
రైతు సోదరులు సోదరీమణులందరికీ ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. ఈ రోజు వైసీపీ నాయకులు వాళ్ళ గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ పేరు చెప్పాలన్నా నాకే అసహ్యం వేస్తుంది. అధికారం ఉండి ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం తగలబడిపోయినా, 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడినా ప్యాలెస్ నుంచి ఒక్క రోజు కూడా దాటి రాలేదు. ఒకవేళ వస్తే హెలికాప్టర్ లో వచ్చి పరదాల్లో తిరిగి వెళ్ళిపోయినటువంటి నాయకులను మనం చూసాం. ఎప్పుడైతే అధికారం పోయిందో ఈ రోజు రైతుల పేరు చెప్పి, దుర్మార్గుల యొక్క పేర్లు చెప్పి వారికి సంతాపాలు తెలియజేయాలని, వాళ్ళ విగ్రహాలు ఓపెన్ చేయాలని ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. లో ఏదైతే ఇప్పుడు మన మార్కెట్ ఏదైతే నిబంధనలు పెట్టిందో అవి చాలా లిబరల్ గా పెట్టింది. వాటిని మీరు ఖచ్చితంగా 100% పాటించవలసిందే. పాటిస్తామన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి చేతులెత్తండి. లేదు మా దగ్గర ఈసరిగా ఉంది, మీరు కొనాల్సిందే, మీ నిబంధనలో మాకు పని లేదు, మేము అట్లాంటి తీసుకురామనే వాళ్ళు 2 చేతులెత్తండి. లేరు ఎవరు. నమ్మకమే కదా, మన మీద నమ్మకంతో మన మీద ఒక బాధ్యత పెట్టారు. మన పొగాకు మార్కెట్ కొంటుంది. ఈ మార్కెట్ కొన్న పొగాకు అమ్మే వరకు కూడా మనదే బాధ్యత. మీకు డబ్బు వస్తుంది రేపే. ఇవాళ ఇక్కడ అమ్మంలోనే మళ్ళీ 45 గంటల్లో మన అచ్చెన్నాయుడు గారు మీకు డబ్బులు వచ్చే వరకు వారు నిద్రపోరు. కానీ ఇక్కడ మంచి పొగాకు తీసుకురావాలి, నాణ్యత తగ్గకూడదు. 19% 20% మించి మాయిశ్చర్ ఉండడానికి లేదు. కాబట్టి ఇది అందరి మన బాధ్యత. ఏ రైతు పొగాకు చెక్కు ప్రతి రైతుకి ఎన్ని చెక్కులు తీసుకొస్తున్న చెక్కులకి QR కోడ్ వేస్తారు. రేపు అది అమ్మే వరకు కూడా ఎవరి పొగాకు మేము చెప్పగలుగుతాం. రేపొద్దున తర్వాత అయినా సరే మీరు పిచ్చి పొగాకు తెచ్చి ఇక్కడ ఏదన్నా తప్పులు చేసి లేకపోతే ఇక్కడ కన్ను కప్పి కనుక చేస్తే రేపు అది అమ్మేటప్పుడు తెలుస్తుంది. తర్వాత మీ పేర్లన్నీ కూడా మళ్ళీ ఊర్లో డిస్ప్లే చేపిస్తా. జిల్లాలోని బాపట్ల చీరాల మండల తీరం ప్రాంతాల్లోని విజయలక్ష్మీపురం వద్ద ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాల్వ సముద్రం తీరంలో కలిసే ప్రాంతమైన సీమోత్ పూడ్చివేత వివాదం చాప కింద నీరులా మారుతోంది. మత్స్యకారులు తమ సీమోత్ పూడ్చివేత ఆందోళనలు కొనసాగిస్తుండగా, మరోవైపు తమ పట్టా భూముల్లో పనులు చేస్తే తప్పు ఏంటనే ధీమాలో భూ యజమాని ఉండగా ఇదే అంశంపై కలెక్టర్ వెంకటమురళి స్పందించారు. జిల్లాలోని బాపట్ల చీరాల మండల తీరం ప్రాంతాల్లోని విజయలక్ష్మీపురం వద్ద ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్రం తీరంలో కలిసే ప్రాంతమైన సీమోత్ పూడ్చివేత వివాదం చాప కింద నీరులా మారుతోంది. మత్స్యకారులు తమ సీమోత్ పూడ్చివేత ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ జీవనోపాధికి భంగం కలిగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఉద్ఘాటిస్తున్నారు. సముద్రం తమ హక్కు, అదే తమ జీవనోపాధి. అటువంటి సంద్రాన్ని వర్తక రంగం పేరిట పూడికతీత తీస్తూ సీమోత్ను మూసివేస్తూ ఉంటే సహించేది లేదన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రినైనా కలుస్తామన్నారు. కొండరాళ్లతో ఇప్పటికీ కంపెనీ ప్రతినిధులు నీటి ప్రవాహ దిశను మళ్లించారన్నారు. తద్వారా 2000 బోట్లు, 9 గ్రామాల ప్రజలు, సుమారు 12,000 మంది మత్స్యకార కుటుంబాల మీద పెను ప్రభావాన్ని చూపుతుందని ఆవేదన వెలిబుచ్చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా సముద్ర తీరంలో పట్టా భూములు అనే సాకుతో ప్రకృతిని కబళిస్తుంటే చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ధ్వంసం చేసిన రిసార్ట్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ వివాదానికి మూలమైన భూములు పట్టా భూములేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ స్థానికంగా చేపడుతున్న పనులపై మత్స్యకారులు ఆందోళన నేపథ్యంలో విచారణ చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. భూమి సొంతదైనప్పటికీ CRZ రూల్స్ విధిగా పాటించాలన్నారు. లేని పక్షంలో చర్యలుంటాయన్నారు. అయితే నేటికి స్థానికంగా ఉన్న మత్స్యకారులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఎలా వెళ్ళాలా మా యొక్క జీవనోపాధి లేక ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న తరుణంలో ఈయన ఇట్లా గట్టేసి మా జీవనోపాధికి అడ్డుపడ్డాడు. కాబట్టి మా జీవనోపాధి నిమిత్తం మేము ఎక్కడికన్నా వెళ్ళడానికన్నా ఏది చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాము. మా మత్స్యకారులు అందరూ ఇప్పుడు 2 నెలలు పస్తులుండి ఇంకా పస్తులు అంటే మా మత్స్యకారు సంగతి అందరూ తెలుసు, స్టేట్ కూడా అందరూ తెలుసు. వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుని ఎడగలుగుతారు, ఉంటే తింటారు, లేకపోతే పస్తులు ఉంటారు. ఈ 2 నెలల తరుణంలోని అనేకమైన ఇబ్బందులు పడి తినకు వాళ్ళు ఇబ్బందులు పడి ఒక మత్స్యకారుడు ఈవెన్ ఒక ఈ కాలువని 2000 బోట్లు ఉన్నాయి. 2000 బోట్లు అంటే సుమారు ఒక్కొక్క బోటుకు వచ్చి 6 నుంచి 7 సుమారు 10 కుటుంబాలు ఉంటాయి. ఈవెన్ 10 కుటుంబాలు అంటే టోటల్ గా 15,000 నుంచి 14,000 నుంచి 15,000 మంది ఉంటారు. ఈ 14-15 మంది ఎటు వెళ్దామన్న తరుణంలోని ఇట్లా కాలువ అడ్డుపడి ఉంది. మోతూ వెళ్ళడానికి వీలు పడలేదు. దీని గురించి దయచేసి గవర్నమెంట్ వారు మా చర్య తీసుకొని ఈ బోట్లు వెళ్లి మార్గం చూడాలా. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మాకు కాలువ పాత కాలువ ఏదైతే ఉందో మా కాలువ ఇటు స్ట్రైట్ కట్టు రాళ్ళగొట్టు వేస్తుంది ఆల్రెడీ. అదే రాళ్ళగొట్టు కంటిన్యూ చేయాలా. ఆ
రాళ్ళగొట్టు ఖండించేకంట వాళ్ళ ఆస్తులు మాకొద్దు, వాళ్ళ స్థలాలు మాకొద్దు, వాళ్ళు ఏమి మాకొద్దు. మా ఏదైతే పాత కాలగొట్టు ఉందో రాళ్ళు వేసి అదే రాళ్ళగొట్టు ఖండింగ్ చేసి అదే రాళ్ళగొట్టు మీద మా బోర్డు వెళ్ళడానికి ప్రభుత్వం వారు సహాయపడాలా. దీని విషయం సహాయపడకపోతే మా కొడుకు మీద కొట్టారు కాబట్టి మా మత్తికారులు ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మా మత్తికారుల ఆవేదన, మా మత్తికారు ఘోష, మా మత్తికారుల బాధ, మా యొక్క ఇక ఘోష మీ అందరూ వినాల్సింది కోరుచున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు పస్తులుండి ఇంకా పస్తులు అంటే అసలు ఏంది ఇది? గవర్నమెంట్ వారు 2 నెలలు మనం పోయించారు 20,000 ఇచ్చి, కాదంటలేదు. ఇక్కడ నుంచి 10 రూపాయలు ఇస్తే తినే టైంలో ఉన్నాం, అప్పులు చేసుకొని బాధపడి ఉన్నారు. ఈ టైంలో కూడా పస్తులు ఉండాలంటే జరగని పని. దయచేసి గవర్నమెంట్ వారు మా మీద స్పందించి ఎమ్మటనే ఈ కాలవేశం చర్య తీసుకొని ఎమ్మటే ఇమీడియట్ గా చర్య తీసుకొని మా బోట్లు 2,000 బోట్లు లోపల ఉండిపోయి ఆ బోట్లు బయటకు తీసి బోటు వేడకెళ్లే తరుణంలో చర్య తీసుకోవాల్సిందే కోరుచున్నాం. ఈ కాలం వచ్చి ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ. మేము పిల్లల కాడి నుంచి, మా తాతల కాడి నుంచి, మా తండ్రుల కాడి నుంచి ఈ కాలువ నుంచి ఏదన్నా బోట్లు తీసుకెళ్ళడం, సముద్రం లేదు జీవనోపాధి చూసుకోవటం, ఏదన్నా వాతావరణాలు బాగాలేనప్పుడు ఇక్కడికి కాలువలోకి వచ్చి కట్టేసుకోవటం. చుట్టుపక్కల ఏదన్నా గానీ 13-14 గ్రామం వాళ్ళు అడిపల్లిపాలెం గానీ, దానాపేట గానీ, కృపానగర్ గానీ, పెద్దోడల బిల్డింగ్ సెంటర్ గానీ, చిన్నబరప గానీ, ఇక్కడ విజయలక్ష్మీపురం గానీ, దానాపేట, రామచంద్రపురం వీళ్ళు ఎవరైనా సరే ఈ 13-14 గ్రామం వాళ్ళు ఈ కాలువలో కట్టేసుకుంటారు. 8 నెలల కింద ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ ఇక్కడ నుంచి బుర్రలరావు గారి చెరువుల కాడ నుంచి దాదాపు కిలోమీటర్ దూరంలోకి వెళ్ళి సముద్రంలో కలిసేది. ఆ కలిసేదాన్ని 8 నెలల కింద ఆయన ఏం చేశాడంటే సగం పూడ్చినప్పుడు ఆల్రెడీగా మేము కలెక్టర్ గారికి అర్జీ వేయడం, ఎంపీ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, చీరాల ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. చీరాల ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఇది గ్రామం అయితే మందే గాని కాలం మంద కాదు, అది పొలం మొత్తం బాపట్ల ఏరియాలో ఉందన్నారు. బాపట్ల ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. ఎంపీ గారికి ఇస్తే కలెక్టర్ గారికి నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను, కలెక్టర్ గారి దగ్గర మాట్లాడారు. కలెక్టర్ గారు ఏం చెప్పారు, 2 రోజుల్లో పంపిస్తాం, మ్యాగ్నెట్ వాళ్ళందరూ పంపిస్తాం అన్నారు. వాళ్ళు పంపించకపోతే మళ్ళీ బుర్రలంకరావు గారు ఇంకా కొంచెం ఒక 50 మీటర్లకి ఒకటిగా మళ్ళీ కాలం పోడుతుంది. ఇదేంది అది అంటే నేను మ్యాగ్నెట్ వాళ్ళని పిలిపించినాక మిమ్మల్ని ఫోన్ చేసి పిలిపిస్తాను, మీరు రాండి, చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ రాండి అన్నారు. వాళ్ళు ఫోన్ చేసింది లేదు. 3 రోజులు 4 రోజులు నైట్ పూట పగలు మేము చూస్తున్నాం, పగులు ఏడేమట్లేదు. నైట్ కే మళ్ళీ కొండరాలు ఇటు జరుపుకుంటూ వచ్చి రీసెంట్ గా 4 రోజుల కింద వచ్చేసరికి బుల్లాంటరావు అనే అతను 2 జేసీబీలు 4 ట్రాక్టర్లు పెట్టి ఉండా కాలువ అంటే ఒక 30 మీటర్ల లోపు ఉండింది కాలువ ఎడల్ప. ఇప్పుడు ఈ 3-4 రోజుల్లో ఉండా కాలువ 30 మీటర్లు పోయి 2 మీటర్లు కానీ లేకుండా చేశాడు. దీనివల్ల 2 నెలలు సైకిల్ మా వాళ్ళు మొత్తం దాదాపు 2,000 బోట్ల దాకా ఈ కాలువలో కట్టేసుకున్నాం. సునామీ వచ్చినప్పుడైనా, వాతావరణాలు బాగాలేనప్పుడైనా, తుఫాన్లు వచ్చినా ఏదన్నా కానీ మాకు ఈ కాలమే. మేము నిజాపట్నం వెళ్ళాం. ఇట్లా ఇన్ని లక్షలు పెట్టి అప్పులు చేసి ఏటకెళ్లే టైంలో ఉండా కాలువ పూర్తి చేస్తే మేము మత్స్యకారులు వెళ్ళాలి. మీ పొలాల జోలికి మేము రాలా, మీ ఆస్తుల జోలికి మేము రాలా. మా నోరు కొట్టేది ఒక వ్యక్తి కోసం, అటు బాపట్ల ఎమ్మెల్యే గానీ, చీరాల ఎమ్మెల్యే గానీ ఒక వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు కానీ 2,000 బోట్లు 15,000 మంది జనం గురించి ఎవరు పట్టించుకోవట్లా. మొన్న ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు వచ్చి మేము ఇక్కడ దగ్గర దాకా 500 నుంచి 800 లోపు జనం ఎక్కడ ఉన్నాం. మా ఆవేదన ఆలోచించుకోకుండా వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చుంది. తర్వాత నరేంద్రబాబు గారు వచ్చి అసలు ఏంది ఓట్లేసిన వాళ్ళ గురించి ఆలోచించకుండా ఒక వ్యక్తి కోసం, బుర్రలంకరావు అనే వ్యక్తి కోసం అక్కడ ఏసీ రూమ్ లో కూర్చుని ఆయన ఏదో చేసిన చిన్న మంచి పనులు పరిశీలించి అట్నుంచే డెలివరీ కానీ మా దగ్గరకు రాలా. ఆర్డీఓ గారు 4:30కి మేము ధర్నాలు చేస్తే వచ్చి ఇది మొత్తం పట్టానేయాలి అన్నారు. వాళ్ళ పట్టానేయాలి లేదు, అసైన్ భూమి లేదు, మేము చూస్తాం. మేము పూర్తి సుప్రీం కోర్టు నుంచి మేము పేపర్లు తెచ్చాం మా లాయర్ గారి ద్వారాగా. మీరు కలెక్టర్ గారికి అర్జీ ఆల్రెడీ ఇచ్చున్నాం, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇదిగో మాది పూర్తి ప్రూఫ్ తోటి మేము ఉన్నాం. ఇది డిప్యూటీ సీఎం దాకా కానీ ఎల్లుంది కానీ అంటే వాళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళు బడా నాయకులకి తొత్తులయ్యారు కానీ ఓటర్లకు కాదు. గెలవక ముందేమో మీ ఓట్లు మీకు ఏదైనా మేము చేస్తామంటారు, మమ్మల్ని పట్టించుకునే లేదు. ఇది పూర్తి ప్రూఫ్లతో మేము ఉన్నాం. అతని దగ్గర కానీ ఏదైనా ఉంటే తెమ్మను, అతను సొంత ల్యాండ్ ఏందో, కబ్జా ఏందో, అసైన్ భూమి ఏందో మేము తెలుస్తాం. పూర్తి పేపర్ల తోటి మేము ఉన్నాం. మీది ఎక్కడ దాకైనా మా మత్స్యకారుల తరపున కోస్టల్ గాని, రాష్ట్రాలు గాని, కేంద్రాలు కానీ ఎక్కడికైనా మేము పోరాడతాం. మాకేం లేదు, ఆయన సొంత ఆస్తి మాకు వద్దు. మాకు పాతకాలం ఎట్టుండిందో అదే కాలం టైప్ లో మాకు ఇవ్వను, అదే మేము కోరుకుంటుంది. అతని ఆస్తి దొరికి మేము వెళ్ళాం, ఆయన మేము ఏం చేయం. మా కాలం మాకు కావాలి. న్యూస్ లో వచ్చింది సముద్రం ఒడ్డున వాళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే చేస్తున్నారు వాళ్ళ ల్యాండ్ లో అని. దానికి సంబంధించి ఆర్డీఓ, జిల్లా సర్వేయరు, తహసీల్దారు అందరూ కూడా వెళ్ళారు, పరిశీలించారు. అది ప్యూర్లీ వాళ్ళ ప్రైవేట్ పట్టా ల్యాండ్. బట్ అది కూడా పట్టా ల్యాండ్ అయినప్పటికీ పాటించవలసిన నిబంధనల్ని ఖచ్చితంగా పాటించే విధంగా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఫీల్డ్లో ఆర్డీఓ అబ్జర్వేషన్స్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా లాఫుల్గా, చట్ట ప్రకారంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా వ్యవహరిస్తారు.
చీరాల మండలం వాడరేవు రోడ్లోని నగరవనంలో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా వలన ఆరోగ్యం, మానసిక స్థితి, శరీర దారుఢ్యం మెరుగుపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. చీరాల మండలం వాడరేవు రోడ్లోని నగరవనంలో యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని యోగాసనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటుందని అన్నారు. యోగా అత్యంత ప్రాచీనమైన భారతదేశంలో రూపొందించిన ప్రక్రియ అని ఆయన తెలిపారు. దైనందిన జీవితంలో మానవులందరూ యోగాను సాధన చేస్తే వారి శరీరం ఆరోగ్యంగా, మానసిక స్థితి సమతుల్యతతో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఇటువంటి యోగా ప్రక్రియను భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికి పరిచయం చేస్తే బాగుంటుందని, ప్రపంచమంతా యోగా పట్ల ఆకర్షితులవ్వటానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం పనికి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించారన్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ యోగాను అలవాటు చేయడానికి సీఎం చంద్రబాబు యోగా పట్ల అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తున్నామన్నారు. ఇదే క్రమంలో యోగా వలన మేలు జరుగుతుందని, ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రతి ఆఫీసరు, ప్రతి వ్యక్తి, ప్రతి కార్యకర్త, ప్రతి స్టూడెంట్ అందరూ కూడా ఎందుకు చేయాలి అనే దాన్ని చాలా చక్కగా మనందరినీ కూడా మనకి బలవంతంగా చేయిస్తున్నారని మనం అనుకుంటున్నాము, కానీ మనకు ఒక అలవాటు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. వేదిక ఎదురుగా సాధన చేస్తున్నటువంటి జిల్లా అధికారులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పూర్వ ప్రముఖులు అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులకు శుభాశీస్సులు గురించి కొంత సూక్ష్మంగా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలియజేశారు. ఒక బ్యూరోక్రాట్ గా దీని సమాచారాన్ని నేను కూడా మీకు ఇస్తాను. మనకు జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాం. జూన్ 21 ప్రతి సంవత్సరం. దీన్ని ఎందుకు పాటిస్తామంటే ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆ రోజుని ప్రకటించింది. మరి 2015వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో 1,53,000 మందితో భారత ప్రధాని గారు యోగా నిర్వహించి ఇళ్లలో ఆంధ్రప్రదేశ్ రికార్డుగా ఉండాలని చెప్పి భావించడం జరిగింది. అందులో భాగంగానే జూన్ 21 అంటే రేపుగాక మర్నాడు విశాఖపట్నంలో అదే భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన వార్తల్లో చిన్న బ్రేక్. నాణ్యమైన విద్యను అత్యుత్తమ క్రమశిక్షణతో ఉద్యోగ కల్పనతో మేటిగా మహిళా సాధికారతే లక్ష్యంగా 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో విద్యార్థిని విజేతగా నిలుపుతోంది మా మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, పుల్లడిగుంట, గుంటూరు. జాతీయ స్థాయిలో MBA మరియు NAC A+ గ్రేడ్ తో పాటు UGC ప్రతిష్టాత్మకమైన అటానమస్ హోదా. కళాశాలలో నడపబడుతున్న కోర్సులు బీటెక్, MTech, MBA, MCA, ఫార్మసీ అండ్ డిప్లొమా. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, TCS, యాక్సెంచర్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థలతో పాటు వివిధ ప్రముఖ కంపెనీల్లో 470కి పైగా ఆఫర్లతో మా మలినేని విద్యార్థులు అద్భుతమైన ప్లేస్మెంట్ సాధించారు. మొదటి సంవత్సరం నుంచే ప్రాంగణ ఎంపిక లక్ష్యంగా బైటెక్సెల్ చే ప్రత్యేక శిక్షణ మరియు వివిధ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ. కౌన్సిలింగ్ కోడ్ MLEW. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 8886098898 మరియు 9885509898. మలినేని లక్ష్మయ్య విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, గుంటూరు. బ్యాక్ టు న్యూస్. చీరాల మండల పరిధిలోని నాటుసారా తయారీలో ఏ కేటగిరీ గ్రామాలైనటువంటి రామ్నగర్, ఆదినారాయణపురం పర్యటించారు. స్థానికంగా ఉన్న గ్రామస్తులతో, పెద్దలతో నవోదయం 2.0 కార్యక్రమ ఆవశ్యకతను క్షుణ్ణంగా వివరించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నాటుసారా నియంత్రణ, తద్వారా జీవనోపాధి కల్పనపై ఆయా గ్రామాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారులు చేపడుతున్న అవగాహన సదస్సులు సత్ఫలితాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి నాగేశ్వరరావు సిబ్బంది చీరాల మండల పరిధిలోని నాటుసారా తయారీలో ఏ కేటగిరీ గ్రామాలైనటువంటి రామ్నగర్, ఆదినారాయణపురం పర్యటించారు. స్థానికంగా ఉన్న గ్రామస్తులతో, పెద్దలతో నవోదయం 2.0 కార్యక్రమ ఆవశ్యకతను క్షుణ్ణంగా వివరించారు. ప్రభుత్వం నాటుసారాపై కఠినంగా ఉందని, మారకుంటే చర్యలు తప్పవని, మారిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని ప్రభుత్వం కల్పిస్తుందని అవగాహన కల్పించారు. తద్వారా స్థానికులు ఇకపై నాటుసారా తయారీ, క్రయ విక్రయాలు చేయమని ఒప్పుకున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపాలని కోరారు. స్పందించిన అధికారులు వెంటనే గ్రామస్తులను బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సహకారంతో
కలెక్టరేట్ లోని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావును కలిశారు. కాగా గ్రామస్తులు పెద్దల సమక్షంలో ఉపాధి కల్పించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం స్వామివారిని రికార్డు స్థాయిలో 80,440 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఒక్కరోజు టీటీడీకి హుండీ ఆదాయం 3.47 కోట్లు వచ్చింది. ఇదిలా ఉండగా రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు భయపడొద్దు, మోసపోవద్దు, మనది రైతు ప్రభుత్వం. పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఏలూరుతో కలిసి ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. బాపట్ల, చీరాల మండలాల తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న మత్స్యకారుల ఆందోళన. ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, పట్టా భూములైనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న కలెక్టర్. యోగాతో రుగ్మతలకు చెక్ పెట్టొచ్చు. చీరాల వాడరేవు రోడ్లోని నగరవనంలో యోగా అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ సమర్పించిన వారు నాణ్యమైన విద్యను అత్యుత్తమ క్రమశిక్షణతో ఉద్యోగ కల్పనతో మేటిగా మహిళా సాధికారతే లక్ష్యంగా 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో విద్యార్థిని విజేతగా నిలుపుతోంది మా మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, పుల్లడిగుంట, గుంటూరు. జాతీయ స్థాయిలో MBA మరియు NAC A+ గ్రేడ్ తో పాటు UGC చే ప్రతిష్టాత్మకమైన అటానమస్ హోదా. కళాశాలలో నడపబడుతున్న కోర్సులు బీటెక్, MTech, MBA, MCA, ఫార్మసీ అండ్ డిప్లొమా. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, TCS, యాక్సెంచర్ వంటి ప్రముఖ బహుళజాతి సంస్థలతో పాటు వివిధ ప్రముఖ కంపెనీల్లో 470కి పైగా ఆఫర్లతో మా మలినేని విద్యార్థులు అద్భుతమైన ప్లేస్మెంట్ సాధించారు. మొదటి సంవత్సరం నుంచే ప్రాంగణ ఎంపిక లక్ష్యంగా బైటెక్సెల్ చే ప్రత్యేక శిక్షణ మరియు వివిధ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ. కౌన్సిలింగ్ కోడ్ MLEW. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 8886098898 మరియు 9885509898. మలినేని లక్ష్మయ్య విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, గుంటూరు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.